గత సంవత్సరం తెలంగాణ ప్రజలు ఒక విలక్షణమైన తీర్పు ఇచ్చిండ్రు. 10 సంవత్సరాలు ఒక దుష్ట పరిపాలన నుంచి విముక్తి పొందాలని చెప్పి ఆ ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమ, అరాచక, నియంతృత్వ, నిరంకుశ పరిపాలన నుంచి బయటపడాలని, బానిస సంఖ్యలను తెంపుకోవాలని చెప్పి కరెక్ట్గా ఒక సంవత్సరం మీద ఇవాళకి ఇంచుమించు 1 నెల రోజులు కావస్తుంది. ఆ సందర్భంలో, ఎలక్షన్ల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ గత ప్రభుత్వంలో వారు ఏవైతే తెలంగాణ ప్రజలకు కోల్పోయిన స్వేచ్ఛ, స్వాతంత్రాలను, ఎందుకంటే దేశంలో ఒక మనిషికి కావాల్సింది ముందుగా అన్నింటికంటే ముఖ్యం స్వేచ్ఛా స్వాతంత్రాలు, ప్రజాస్వామిక హక్కులు, పౌర హక్కులు, వీటన్నింటినీ కాపాడే పార్టీ కానీ, ప్రభుత్వం కానీ, ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు ఒక హామీ ఇచ్చిందంటే మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఆ మాటకు కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి సోనియా గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిండ్రో కరీంనగర్ సభా వేదికగా దాన్ని నిజం చేస్తూ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేరుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఆ ఇచ్చిన రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క బతుకులు ఆగమైనవి. వాళ్ళ బతుకులు తేనె మీదికి పోయి పొయిలబడ్డట్టేనే అని చెప్పి గ్రహించి మళ్ళీ తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలంటే, వాళ్ళు స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవశ్యకతను, అలాగే 10 సంవత్సరాల పరిపాలన వాళ్ళు ఏవైతే కోల్పోయిన వాటిని ఇవ్వాలని చెప్పి ఉద్దేశం కొద్దీ కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అవే 6 గ్యారెంటీలు. దాంతోపాటు గౌరవ రాహుల్ గాంధీ గారు కూడా వరంగల్ వేదికగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల కొరకు కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అదే రుణమాఫీ. వీటన్నింటిని కూడా నెరవేర్చే దిశగా గత సంవత్సరం మీద 1 నెల రోజుల పాలనలో గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ప్రభుత్వం అనేకమైన ప్రయత్నాలు చేస్తూ గత 10 సంవత్సరాల పాపపు పరిపాలనలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఒక గజనీల్లాగా, ఘోరీల్లాగా ఈ రాష్ట్రంపై దండయాత్ర చేసి కంచే చేనుమేసిన చందంగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో, 7 లక్షల కోట్ల అప్పులతో పాటు 40 నుంచి 45 వేల కోట్ల బిల్లులను పెండింగ్ పెట్టి ఇవాళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి, అతలాకుతలం చేసి ఇవాళ దోపిడీ చేసుకొని ఇలా ఒక్కొక్కరు ఆ గత 10 సంవత్సరాల పరిపాలనలో కోట్లకు పడిస్తారు. కాళేశ్వరం నుంచి మొదలుకుంటే ఏ స్కీమ్ పెట్టినా అన్నీ కూడా స్కామ్లమయమైనాయి కదా. మిషన్ భగీరథ కమిషన్లకే పోయింది, మిషన్ కాకతీయ కమిషన్లకే పోయింది, కాళేశ్వరం కమిషన్లకే పోయింది, గొర్రెల పథకాలు కమిషన్లే, ట్రాక్టర్ల పథకాలు కమిషన్లే. స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారే స్వయంగా చెప్పారు, దళిత బంధు పెడితే మా ఎమ్మెల్యే 1 లక్ష రూపాయలు తీసుకుంటారండి దళిత బంధువులల్లా. అదే మాదిరిగా గొర్రెల స్కాము, చేపలు, ఇసుక, ల్యాండు, శాండు, ఇలా ఆఖరికి వస్తే డ్రగ్స్ మాఫియా కూడా ఈ రాష్ట్రంలో 3 పువ్వులు 6 కాయలుగా ఏ విధంగా పరబడిల్లిందో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. వాళ్ళ ఇన్ని అవకతవకల మధ్య ఇంత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసినప్పటికి కూడా ఇలా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పి ఆ 6 గ్యారంటీల్లో ఒక్కొక్క గ్యారంటీ కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ ఒక్కొక్క గ్యారంటీని ఇవాళ నెరవేర్చుకుంటూ వచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 500 రూపాయలకే సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ కావచ్చు, అలాగే ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచడం,
మహిళా సంఘాలకు ఇవాళ 10 లక్షల రూపాయలను వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, దాంతోపాటు యువకులు ఏ విధంగానైతే హామీ ఇచ్చినామో యువకులకు, నిరుద్యోగ యువకులకు వాళ్ళకి ఇంచుమించు 56,000 ఉద్యోగాలు ఇవ్వడం, వారికి ఏదైతే జాబ్ క్యాలెండర్ని డిక్లేర్ చేయడం, దాంతోపాటు రైతు రుణమాఫీ చేయడం, 2 లక్షల రూపాయలకు దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా 26,000 కోట్ల రూపాయలు ఇంచుమించు 26,000 కోట్ల రూపాయలను రైతు రుణమాఫీ రూపాయలు చేయడం, వాళ్ళు బకాయి పెట్టిపోయిన రైతు వాళ్ళ పేరిట వాళ్ళు చెప్పిన రైతు బంధును 7,500 చిల్లర కోట్లను మేమే కట్టడం, వాళ్ళు అప్పులు చేస్తే ఆ 7 లక్షల రూపాయల కోట్లకు ఇవాళ ఇంచుమించు సంవత్సరానికి 75,000 రూపాయల వడ్డీని కట్టడం, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేసుకుంటూ పోతుంది. ఇవాళ చేసుకుంటూ పోతూనే అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళలాగా చూస్తూ రెండింటిని కూడా ఇవాళ ఎక్కడ కూడా తగ్గకుండా ఈ పోటీ ప్రపంచంలో మనం ఎక్కడ కూడా తగ్గకూడదు, ఈ పోటీ ప్రపంచంలో మనం చేయాలని చెప్పి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజు ORR కూడా కుదబెట్టిండ్రు. ఆఖరికి ఈ ప్రభుత్వానికి ఎక్కడ రెవెన్యూ వస్తుందని చెప్పి ఒక 3 నెలల ముందుగానే ఎక్సైజ్ మీటింగ్లో వేసి టెండర్లు కాల్ఫర్ చేసి ఆ డబ్బులను కూడా కొట్టుకపోయారు. అంటే ఇంత కుళ్ళు కుతంత్రాలతో రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళకి ఇన్ని చేసినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఆలస్యం కాలేదని మేము అంటలే, డెఫినెట్గా కారణాలు చెప్తున్నాయి వాళ్ళు. వాటికి కారణం మీరు కాదా అని చెప్పి నేను అడుగుతుంది. వాళ్ళ ఇలా దయ్యాలు వేదాలు వెళ్ళి